ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులైన మీ అందరికీ షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ తరపున హృదయపూర్వకమైనటువంటి శుభవందనాలు మరియు శుభోదయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. పరలోకమన్నా అరుణోదయ స్తుతి ఆరాధన అనే ఈ కార్యక్రమానికి మిమ్ములను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువు మనలను ప్రేమించి మరి యొక్క దినమును మనకు అనుగ్రహించినందుకు, రాత్రంతా చక్కటి నిద్ర అనుగ్రహించి ఈ ఉదయకాలం ఈ నూతన దినాన తన పాదాల చెంతకు మనల్ని నడిపించినందుకు మనమెంతైనా మన ప్రభువుని స్తుతించవలసిన వారమైనాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉన్నాయని, ఆత్మీయంగా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాయని మేము నమ్ముచున్నాం. మీ విలువైన సలహాలు సూచనలు మాకు అందించండి. మా కొరకు మీరు ప్రార్థన చేయండి. ఈ పరిచర్య కొరకు ఈ పరిచర్యను దేవుడు దీవించినట్లుగా, అనేకులకు ఈ పరిచర్య మేలుకరంగా ఉన్నట్లుగా ఈ పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయండి. మంచిది ప్రభునందు ప్రియులారా, 2024వ సంవత్సరం జూన్ నెల 28వ తారీఖు కొరకు 2024వ సంవత్సరం జూన్ నెల 28వ తారీఖు కొరకు దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నటువంటి, ఆయన మాట్లాడాలి అనుకుంటూ ఉన్నటువంటి మాటను మనము చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుదాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుదాం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకుంది. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, కృపానిధి, సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వ సృష్టికి కారణభూతుడైన మా గొప్ప దేవ, మీ శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నైనా. ప్రభా, ఈ ఉదయకాలం ప్రభా 2024వ సంవత్సరం జూన్ నెల 27వ తారీఖు వరకునైనా మమ్మల్ని మీరు కాచి కాపాడి 28వ తారీఖులోనికి మమ్మల్ని మీరు ప్రవేశపెట్టినందుకు మీకు స్తోత్రములయ్యా. అయ్యా, ఇది నాన్న ప్రభా, మీరు మాతో మాట్లాడాలి అనుకుంటూ ఉన్నటువంటి మాటను బట్టి మీకు స్తోత్రమునైనా. అయ్యా, ఆ మాట ద్వారానైనా మీరు మీ స్వరాన్ని మాకు వినిపించి మాతో మాట్లాడండి. ప్రభా, మీరు మాకు ఏమి నేర్పించనయ్యున్నారో ప్రభా, ఆ విషయాన్ని ప్రభా సూటిగానైనా మాకు మీరు నేర్పించి బోధించి మా జీవితాలను మీరు సరిచేయండి. నిలబడుచున్న నేను ప్రభా అల్పుడను, అయోగ్యుడను, మట్టి ఘటమునైనా, ఓటికున్నను, దుమ్మును ప్రభా, ధూళిని ప్రభా, ఇంతలో కనపడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వాడను. నన్ను మరుగు చేసుకోండి. నన్ను మీ సులువుచాటును మరుగుపరుచుకొని మీ ఏడంతల ఆత్మతో నన్ను అభిషేకించి నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడండి ప్రభా. ఎత్తబడుతూ ఉన్న మీ మాటలను మా అందరి అంతరంగాలు మీరు ముద్రించండి. వాక్యానుసారంగా జీవించటం మీరు సహాయం చేయండి. ఎంతమంది బిడ్డలైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు, బిడ్డలను ప్రభా విశేషముగా మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ భాగాన్ని, ఈ పత్రికను అపోస్తలుడైన పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి రాస్తూ ఉన్నాడు. మొదటి పత్రికను రాస్తూ ఆ పత్రికలో ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. తిమోతికి కొంతమందిని పరిచయం చేస్తూ, నా కుమారుడా తిమోతి, కొంతమంది ధనాపేక్షలో పడిపోయి బహుమానాలను ఆశించి, ధనమును ఆశించి, ధనమును ప్రేమించి చాలా పతనమైపోయారు, తమ్మును తామే పొడుచుకున్నారు. ఎందుకంటే ఈ ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. సమస్తమైన కీడులకు మూలము. ఈ ధనాపేక్ష చాలా ప్రమాదకరమైనది అని తన ఆత్మీయ కుమారుడైన తిమోతితో అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు.
అవును ప్రభునందు ప్రియులారా, ధనాపేక్ష చాలా ప్రమాదమైంది. ఈనాడు మానవులు ధనాపేక్షతో, ధనము మీద ఆశతో చేయరాని పనులు చేస్తా ఉన్నారు. చేయకూడనటువంటి విధంగా ప్రవర్తించకూడని విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈ రోజున ధనము కొరకు, ఆస్తుల కొరకు హత్యలు చేయటానికి కూడా వెనుకాడకుండా ఉండేటువంటి మనస్తత్వంతో ఉన్నారు ఈ రోజున ప్రజలు. సొంత వారినే దూరము చేసుకునే పరిస్థితిలో ఉన్నారు ఈ రోజున మానవులు. ధనము కోసం, ఆస్తుల కోసం సొంత వారిని హత్య చేసే పరిస్థితిలో ఉన్నారు ఈ రోజున. ఈ ధనము కోసమే లంచాలు తీసుకుంటా ఉన్నారు. ఈ ధనము కోసమే తొక్కరాని అడ్డదారు త్రొక్కుతా ఉన్నారు ఈ రోజున మానవులు. చూడండి ప్రభుత్వ ప్రభుత్వోద్యోగులు ఎందుకు లంచాలకు అలవాటు పడతా ఉన్నారంటే ధనాపేక్ష. రాజకీయ నాయకులు ఎందుకు లంచాలకు అలవాటు పడుతూ ఉన్నారంటే ధనాపేక్ష. లంచాలు తీసుకుంటూ ఉన్నారు. ఎవరైనా లంచం తీసుకున్నారనుకో, అరే వీడికి బ్రతకటం చేత కాదురా, న్యాయంగా ఎవరైనా బ్రతుకుతా ఉన్నా బ్రతకనివ్వని సమాజం ఈ రోజున, బ్రతకనివ్వని సమాజం. ధనాపేక్షతో మానవుడు పట్టి పీడించబడుతున్నాడని అందుకని పౌలు గారు అంటా ఉన్నారు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ధన దాహముతో ఉన్నాడు ఈ రోజున మానవుడు. ఎలా సంపాదించాలి? అవకాశం ఉన్నప్పుడు 4 రాళ్ళకే వెనకేసుకోవాలట. ఒక ఆయన అంటాడు, అవకాశం ఉన్నప్పుడే 4 రాళ్ళు వెనకేసుకోవాలట. ఎలా వెనకేసుకోవాలి? నీవు అన్యాయంగా, అక్రమంగా సంపాదించిన డబ్బు నీ కుటుంబానికి క్షేమం అనుకుంటూ ఉన్నావా నా ప్రియ సహోదరుడా? ఆ డబ్బు వల్ల నీ కుటుంబం బాగుపడుతుంది అనుకుంటూ ఉన్నావా? లేదు. నీవు ఈ అన్యాయంగా డబ్బు సంపాదించడం ద్వారా నీ కుటుంబానికి నీవు నాశనము తీసుకొని వస్తా ఉన్నావు. నీకు నువ్వే పతనాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నావు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఈ ధనమే సమస్తమైన కీడులకు మూలమండి. జీవితంలో బ్రతకటానికి డబ్బు కావాలి, కానీ డబ్బే జీవితం కాదు. దేవుడు నీకు ఏ సమయంలో ఎంత కావాలో, ఎప్పుడు ఎంత కావాలో అంతవరకే ఇస్తాడు. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో, నీ ఆదాయంలో నువ్వు జాగ్రత్తగా బ్రతకటం నేర్చుకోవాలి. ఇచ్చిన ఆదాయాన్ని జాగ్రత్తగా వాడుతూ, జాగ్రత్తగా ఖర్చు పెడుతూ, జాగ్రత్తగా ఏమి ఉపయోగమో, ఏమి అవసరమో వాటికి వాడుతూ, నీ ధనమును చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ జీవితాన్ని కొనసాగించాలి. కానీ నీ దేవుడు నీకు కొంత ఆదాయాన్ని నియమిస్తే దేవుని ప్రణాళికకు వ్యతిరేకముగా అధిక డబ్బు కోసం, ఈజీ మనీ కోసం రాకులాడొద్దు, వెంపర్లాడొద్దు. అది నీకు ప్రమాదమే. దేవుడు నీకు ఇచ్చిన ఆదాయంలో కుటుంబాన్ని జాగ్రత్తగా, మనీ మేనేజ్మెంట్ చాలా జాగ్రత్తగా తెలియాలండి. ఇష్టం వచ్చినట్టు ఖర్చులు పెట్టడం కాదు, ఇష్టం వచ్చినట్టు చేయటం కాదు. ఇష్టం వచ్చినట్టు ఖర్చులు పెట్టి ఆడంబరాలకు పోయి ఏదో హెచ్చింపులకు పోయి అనవసరమైన వాడు ఖర్చు పెట్టి ఇంకా డబ్బు కావాలి అంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. నీ కుటుంబాల్లో గొడవలకు కారణం ధనాపేక్షే. కుటుంబంలో సమాధానం లేకపోవడానికి ధనాపేక్ష కారణం. జాగ్రత్త నా ప్రియ సహోదరులారా, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. అందుకనంటా ఉన్నాను కదా, కొందరట ఈ ధనమును ఆశించి అంటారు, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునిరి. బైబిల్ గ్రంథంలో చాలా మందిని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు పౌలు గారు. నా ప్రియ కుమారుడా, చాలా మంది దానిని ఆశించి నానా బాధలతో తమ్ముడు తామే పొడుచుకున్నారయ్యా. ఈ ధనాపేక్షకు లోనయ్యి తమకు తామే హాని చేసుకున్న వాళ్ళు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. ఎవరో జ్ఞాపకం చేయమంటారా మీకు కూడా? ఆకాను దేవుడు చెప్పాడు, మీరు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో సమస్తాన్ని, ఎరుకోలో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా మీరు నాశనం చేయండి. ఏది కూడా తెచ్చుకోవద్దు. దోపుడు సొమ్మును ఏది కూడా మీరు తీసుకురావద్దు.
అన్నిటిని నాశనం చేయండి అన్నాడు. కానీ యాకాను మంచి షీనారు పై వస్త్రాన్ని, బంగారు కమ్మిని, విలువైన వాటిని కొన్నిటిని తెచ్చుకొని తన ఇంటిలో దాచిపెట్టుకున్నాడు. ఆశించాడు, దాచిపెట్టుకున్నాడు. తద్వారా ఏమైపోయాడు తెలుసా? తనకు మాత్రమే కాదండి, తన కుటుంబానికి కూడా నాశనం తీసుకొచ్చిన వాడయ్యాడు. నీ ధనాపేక్ష నీ కుటుంబానికి పత్రాన్ని తీసుకొని వస్తావు సహోదరుడా. నీ ధనాపేక్ష నీ కుటుంబాన్ని నాశనం చేస్తా ఉంది. ఆకారు కుటుంబం అంతా రాళ్లతో కొట్టబడి ఆకారు లోయలో కాల్చబడ్డారు. కారణం ఏంటో తెలుసా? ఆకారు యొక్క ధనాపేక్ష. గెహజీ నయమాన్ దగ్గర నుంచి ఎలీషా వద్దన్న వస్తువులను వెళ్ళి అబద్ధం చెప్పి తెచ్చుకున్నాడు. ఎలీషా అంటా ఉన్నాడు, గెహజీ ఎక్కడికి వెళ్ళావు? నా మనసు నీతో కూడా రాలేదా? ఇదిగో నయమానుకు కోల్పోయిన ఆ కుష్ఠము నీకొస్తుందన్నాడు. గెహజీ ఏం చేశాడు? ధనాపేక్షకు లోనైపోయి కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. ఇంకా మనం గమనించినట్లయితే ప్రియులారా, బిలాం బహుమానానికి ఆశపడి, ధనాపేక్షకు ఆశపడి, ధనాపేక్షతో దేవునికి వ్యతిరేకంగా వెళ్ళాడు. గాడిద చేతులు తిన్నాడు బిలాము. ఇంకా మనం గమనించినట్లయితే యోధా ఇస్కరియోతు ధనాపేక్షకు లోనైపోయి ధనముకు ఆశపడి యేసుక్రీస్తు వల్ల అప్పచెప్పాడు. చివరికి ఉరేసుకొని ఆ ఉరికి సరిపోక ఆ తెగి కింద పడి పొట్ట పగిలి ప్రేగులు బయటకు వచ్చి దౌర్భాగ్యమైనటువంటి మరణాన్ని తెచ్చుకున్నాడు. ప్రియులారా, చూడండి, ధనాపేక్ష మనకు శ్రేయస్కరము కాదండి. దేవుడు నీకు ఎంత ఇవ్వాలో, ఏ సమయంలో ఎంత ఇవ్వాలో, ఎప్పుడు నీకు ఏది అవసరమో అవన్నీ దేవునికి తెలుసు. చేయవలసింది ఏంటంటే దేవుడు చెబుతా ఉన్నాడు, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకేది అవసరమో పరలోకమందున తండ్రికి తెలుసు. అవన్నీ ఆయన మీకు అనుగ్రహిస్తాడు. మనకేం అవసరం చెప్పాల్సిన అవసరం లేదో, ఏది అవసరం చెప్పాల్సిన అవసరం లేదో. నీకు ఇల్లు కావాలంటే ఇల్లు ఇస్తాడు దేవుడు. దేవుడికి నీకు ఇల్లు అవసరమని దేవుడికి అనిపించినప్పుడు ఇల్లు ఇస్తాడు. నీకు ఎప్పుడేది అవసరం ఇస్తాడు ఆయన. అమ్మో ఇల్లు కట్టుకోవాలని చెప్పి డబ్బు ఎక్కువగా సంపాదించాలని అడ్డదారులు తప్పొద్దు. నీతిగా సంపాదించాలి, న్యాయంగా సంపాదించాలి. న్యాయంగా సంపాదించింది మనకు తక్కువైనా అది చాలా ఆశీర్వాదకరమైందండి. కాబట్టి అడ్డదారులు తక్కువ, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఈ కీడులో నువ్వు పడకూడదని ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతూ ఈ దినాన దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. నిన్న మొన్న వాగ్దానం చేశారు కదా, ఈ దినాన హెచ్చరిస్తూ ఉన్నాడు. హెచ్చరిక ఇది. నువ్వు కీడుల్లోకి వెళ్ళకూడదని, నువ్వు మేలులు పొందుకోవాలని, నువ్వు శాపాలు పొందుకోకూడదని, నువ్వు ఆశీర్వాదాలు పొందుకోవాలని దేవుడు ఆశపడుతూ ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నా కుమారుడా, నా కుమారి, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమమ్మా. ధనాపేక్షకు లోను కావద్దు, ధనాన్ని ఆశించొద్దని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక యవనస్తుడైన సహోదరుడు అధికారి యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చారు. ఒకసారి వచ్చి ఆయన దగ్గర మోకరించి, బోధకుడా, సద్బోధకుడా, ఏమంటున్నాడు? సద్బోధకుడా, నేను నిత్య జీవానికి వారసున్న వాళ్ళంటే నేను ఏ మంచి కార్యము చేయాలయా అన్నాడు. యేసుక్రీస్తు చెప్పారు, ఇదిగో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని ధర్మశాస్త్ర పదాలను నీ దేవుడని యెహోవాను పూర్ణ హృదయముతో ఆరాధించు, వివేచించు, నేనే నీ దేవుడైన యెహోవాను, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదు. ఇట్లా ధర్మశాస్త్రం పదార్థాలు ఏమైతే ఉన్నాయి అవన్నీ ధర్మశాస్త్రం మొత్తం చెప్పి ఇవన్నీ పాటించన్నాడు. అధికారంట ఉన్నాడు, అయ్యా నేను బాల్యము నుండే ఇవన్నీ పాటిస్తూ ఉన్నానయ్యా అంటే అంటా ఉన్నాడు, అయ్యా నీకు ఒకటి కొదువుగా ఉంది, అదేంటో తెలుసా? నీవు ధనాపేక్షతో ఉన్నావు, నీ ధనమును అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ధనాన్ని అమ్మేసి నన్ను వెంబడించన్నాడో ఇతనికి వెంటనే ఎక్కడలేని వ్యసనం వచ్చేసిందండి. ఏంటి? ధనమును వదిలిపెట్టాలా, ధనమును పేదలకు ఇచ్చేయాలా,
ధనమును నేను సంపాదించకూడదా? ఇక్కడ ఈయన్ని వెంబడించాలా? ఏం మాట్లాడుతున్నాయన? ధనం లేకపోతే బతుకుతాం అని వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. అప్పుడు యేసుక్రీస్తు అంటా ఉన్నారు, సూది బెజ్జములో ఒంటె దూరటమైనా సులభమేమో గాని పరలోక రాజ్యంలో ధనవంతుడు చేరటం దుర్లభము అన్నాడు. ఇతను పరలోక రాజ్యానికి వెళ్ళాలనే ఆశ ఉంది. ఇతనికి దేవుణ్ణి పరలోకంలో ఉండాలనే ఆశ ఉంది అయితే ఉంది, కానీ ఇతనికి ధనాన్ని విడిచిపెట్టేంత ఆశ అయితే లేదండి. పరలోకము కంటే కూడా, దేవుని కంటే కూడా ఇతనికి ధనం మీద వ్యామోహం ఎక్కువ, ధనం మీద ఆశ ఎక్కువ. అందుకనే ధనాన్ని విడిచిపెట్టలేక వెళ్ళిపోయాడు. ఈ రోజున చాలా మందికి పరలోకం వెళ్ళాలంటుంది, భక్తి చేయాలంటుంది, కానీ ధనం మాత్రం విడిచిపెట్టరు, ధనాన్ని విడిచిపెట్టరు. దేవుని పరిచర్య చేయటానికి, దేవుని సేవ చేయడానికి ముందుకు రారు. ఇక ఆటకి ఇల్లు కట్టుకోవాలి, కార్లు కొనుక్కోవాలి, అది చేయాలి, ఇది చేయాలి అని ధనము కొరకు వెంపర్లాడుతూ ఉంటారు, కానీ దేవుని పని చేయడానికి మాత్రం ముందుకు రారు, దేవుని వెంబడించడానికి ముందుకు రారు. ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ధనాపేక్షతో ఉన్నావా నా సహోదరి సహోదరుడా? ఈ నువ్వు ధనము మీద వ్యామోహముతో, ధనం మీద ఆశతో, ధనం మీద పిచ్చితో నువ్వు ఉంటే, ధనాపేక్షతో నువ్వు ఉంటే, ఉదయకాలం ధనాపేక్షను విడిచిపెట్టు. ధనాపేక్షను విడిచిపెట్టి దేవుని వెంబడించడం నేర్చుకో. దేవుడు నీకు ఏ సమయంలో ఏది అవసరమో అది ఇస్తాడు దేవుడు. కాబట్టి దేవుని వైపు చూస్తూ ధనాపేక్షను విడిచిపెట్టి దేవుని కొరకు ముందుకు రా. దేవుని దీవించి తన పరలోక రాజ్యం నుండి చేరుస్తాడని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉండగా, ధనాపేక్షను విడిచిపెట్టి దేవుని కొరకు ముందుకు అడుగులు వేద్దాం. ఈ కొద్ది మాటలను దేవుడు దీవించునుగాక. ఆమె అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు స్తుతులు నైనా. ప్రభా, ఈ ఉదయకాలమునైనా ఈ 2024వ సంవత్సరం జూన్ నెల 28వ తారీఖు ప్రభా, మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి మీకు స్తోత్రం దేవ. హెచ్చరికను బట్టి మీకు స్తోత్రం నాయన. అయ్యా, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని మీరు మాతో మాట్లాడారు. ఆకాన్ను, గెహజీని ప్రభా, బిలామును, యోధా ఇస్కరియోతును, యవనస్తుడైన సహోదరుణ్ణి, మా అధికారిని మా ముందు పెట్టారు ప్రభా. మేము కూడా నైనా అయ్యా ధనాపేక్షలో పడిపోయి ప్రభా, ఆకాను వలె, గెహజీ వలె, బిలాము వలె, యోధా ఇస్కరియోతుల వలె పత్రము కాకుండా ప్రభా, ధనాపేక్షను విడిచిపెట్టి మీ కొరకు నేను జీవించేవారిగా, మీ కొరకు నేను నమ్మకముగా బ్రతికేవారిగా ఉన్నట్లుగా మీరు సహాయం చేయండి. ఎత్తబడిన వాక్యమును మా అందరి అంతరంగాల్లో మీరు ముద్రించి నాటి ప్రభా, మా హృదయాల్లో మీ వాక్యమును నిరంతరుగా మీరు ఫలింపచేయండి. అయ్యా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరినీ మీరు దీవించండి, బలపరచండి, మీ కృపతో నింపండి దేవా. సహాయం చేయండి, మీ ఆత్మతో దర్శించండి అయ్యా, బలపరచండి. మీకు వందనాలనైనా ప్రభా. ఈ షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ పరిచర్ని దీవించండి. అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు మేలుకరంగానైనా ఈ పరిచయం ప్రభా మీరు నైనా అయా అభివృద్ధి చేసి బలపరచండి అయ్యా. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న బిడ్డలందరి కుటుంబాల్లో మీరు నెమ్మదిని, సమాధానమును దయచండి ప్రభా. ఈ దినం ప్రభా ఎంతమంది బిడ్డలైతేనైనా అయా ఉద్యోగుల దేవా, ప్రయాణాల దేవ, జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటూ ఉన్నారు, బిడ్డలందరినీ మీరు దీవించండి. ఇటువంటి జన్మదినాలు ప్రభా యా మీకు దేవా, ఇంకా వారు అనేకమైన జరుపుకున్నట్లుగా, ఇటువంటి వివాహ దినాలు ప్రభా వారు అనేకమైన జరుపుకున్నట్లుగా నైనా బిడ్డను మీరు బలపరిచి దీర్ఘాయువుతో నింపండి అయ్యా. అయ్యా, ఇద్దరు బిడ్డల ఉద్యోగాల్లో, ప్రయాణాల్లో మీరు తోడుండండి, క్షేమాన్ని బిడ్డలకు అనుగ్రహించండి, మీ కృపతో నింపి బలపరచమని ఉదయకాల దేవునులు బిడలపై నిండుగా మెండుగా మీరు కుమ్మరించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయంతో రక్తమే జయం, యేసు రక్తమే జయంతో రక్తమే జయం ప్రభు, యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము ఈ కార్యక్రమాన్ని చూస్తున్న బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయండి నడిపించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మలను, మీ కుటుంబంలోను సమృద్ధిగా దీవించును గాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు.